వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఏదైతే 400 ఎకర్స్ ల్యాండ్ గురించి ఇష్యూ నడుస్తుంది, హెచ్సియు, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఒక కామన్ పీపుల్ ఒక మనిషి ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రదర్, మీ పేరేంటి? హరీష్ అన్న. ఇప్పుడు ఏదైతే 400 ఎకర్స్ హెచ్సియు ల్యాండ్కి సంబంధించి ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ అని చెప్పి, ఏలంపాట అని చెప్పి దీన్ని మామూలుగా ఏదైతే ఉందో ల్యాండ్ని చెట్లు నరకడాలు లాంటివి జేసీబీలతో ఇవన్నీ చేస్తారు. దీని గురించి చాలామంది స్టూడెంట్స్ ఆందోళనలు, ధర్నాలు చేస్తారు. దీనిపై మీరు ఏమంటారు? అంటే హెచ్సియు ఫారెస్ట్ అది యూనివర్సిటీ దాని అంటారు. దానిలో యానిమల్స్ కూడా ఉన్నాయి చాలా. అవును. దాన్ని కూడా ఆలోచించాలి ఒకసారి. లేదు అని చెప్పి డైరెక్ట్ మనం రాత్రికి వెళ్ళేసి జేసీబీలు తీసుకొని వెళ్ళి చెట్లు నరకడము, యానిమల్స్ ఎక్కడికి వెళ్ళలేవు. దానికి మూగజీవులు కాబట్టి అవి మాట్లాడలేవు. మనమే దాని గురించి ఆలోచించుకోవాలి. అది ఒక్కటే 400 ఎకరాలు అంటే చిన్నది ఆషామాష కాదు. అది 400 ఎకరాలు అంటే మనకు ఆక్సిజన్ దొరకాలంటే కష్టం. ఇప్పుడు బెంగళూరులోనో ఢిల్లీలోనో ఆక్సిజన్ కొనుక్కోవాలి, గంటకు 300 పెట్టి కొనుక్కుంటారు. ఇప్పుడు అట్లా కూడా మన హైదరాబాద్లో అయిందనుకో చాలా కష్టం అయిపోతుంది. రేపటి నాడు మన భవిష్యత్తులో మన పిల్లలు కానీ ఎవరైనా ఉండాలన్నా కూడా ఆక్సిజన్ గంటకు ఒకసారి కొనుక్కోవాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే చెట్లు నరకకుండా ఏదైనా ఖాళీ జాగాలు ఉంటే అక్కడ అట్టమని అక్కడ డెవలప్ చేయమని హైదరాబాద్ డెవలప్ చేయదని అంటలేము కదా. మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఇప్పుడు దుర్గం చెరువు ఉంది. ఇప్పుడు అది ఎట్లుంది, ఒక బెంగళూరులో ఏరియా లాగా ఉంటుంది నైట్ పూట. ఇప్పుడు చూడు, కేబుల్ బ్రిడ్జ్ ఉంది, దుర్గం చెరువు ఉంది, మన కొత్త ఆఫీసెస్ తయారు చేసిండ్రు. ఇప్పుడు దానిని చూసుకుంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు? 1.5 year అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనని కాదు, ఎవరిని అడిగినా చెప్తారు 1.5 yearలో ఏం చేశారు అని. ఫ్రీ బస్సులు అన్నారు, ఓకే ఫ్రీ బస్సులు పెట్టారు. తర్వాత గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు, అది లేదు. పింఛన్ పైసలు అన్నారు, అవి లేవు. రోడ్లు మంచి చేస్తామన్నారు, అవి లేదు. అవి లేకుండా కానీ అన్ని మైనస్ పాయింట్లో హైడ్రాలు ఇట్లాంటివి చేసుకుంటూ పోతే పబ్లిసిటీ. ఇప్పుడు ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, ప్రతి ఒక్కరు బూతులే తిడుతురు. మనకి ఏమనుకోవాలి, పబ్లిక్ మంచి గురించి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి అంటే పలానా మనిషి, ఇది చేసింది సీఎం. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి అడగండి, కేసీఆర్ గురించి ఎవరైనా అడగండి, దేవుడు అనే చెప్తారు. ఎందుకంటే అందరు పబ్లిక్కి మంచి చేసింది కాబట్టి. ఇప్పుడు ఏదైతే మన కేటీఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక ఏదైతే హెచ్సియుకు సంబంధించిన 400 ఎకర్స్ ఉన్నాయో ఇవి మేము లాక్కుంటాం, ఎవరు తీసుకోకూడదు, మేము వచ్చినాక దీన్ని 400 ఎకర్స్ని ఎక్కువ పార్క్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఘాటుగానే యాక్ట్ చేశాడు. ఎవరు దీన్ని తీసుకోవద్దు, తీసుకుంటే మేము మొహమాటం లేకుండా లాక్కుంటాము అని అంటున్నారు. కేటీఆర్ సార్ ఏమన్నారంటే తీసుకొని పార్క్ తీసుకుంటా అన్నాడు. 400 ఎకర్స్ తీసుకుంటా అన్నాడు. తీసుకొని దాని ఉన్న చెట్లని కానీ దాని ఉన్న జంతువులను కానీ ఏం హామీ చేయని అన్నాడు. అవి మంచి గురించి చెప్పిండు. పార్క్ చేస్తాడు అంతేగాని బయటికి వెళ్ళకూడతాను అంటే చెట్లు వెళ్ళకూడతాను ఇంకా పెంచుతాడు ఆయన. కేటీఆర్ సార్ పెంచుతాడు. నిన్న నేను ఒక వీడియో చూసిన, పవర్ఫుల్ ఉందన్న డైలాగ్. వచ్చిన ఇంకా 3 years అయితే అయిపోతుంది, తర్వాత వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి సార్. కేటీఆర్ సార్ గారు మనకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుందో దానికి మించి డబల్ అవుతుంది. కానీ చెట్లని మాత్రం తీసుడు, ఆ జంతువులను నిలగొట్టుడు ఉండేదన్న. ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం చూసుకోవాలన్నా బయటకు చూసుకోవాల్సి వస్తుంది. మన హైదరాబాద్లో అంటే ఏం లేవు. ఉన్న 400 ఎకరాలు కూడా తీసేస్తే మనకు చెట్లు కష్టం, ఆక్సిజన్ కూడా కష్టం అయిపోతుంది. అది అందరూ తెలిసిందే. చిన్నపిల్లలు అడిగి కూడా చెప్తారు 400 ఎకర్స్ దానికి వెళ్ళొద్దు, మనం ఏం చేయలేమన్న. దాంట్లో ఉన్న జంతువులు కూడా మూగజీవులు, దానికి ఏం తెలియదు. మనం కానీ పెంచుకుంటే పెరుగుతాయి. లేదు అట్లా మొత్తం రాత్రికి హైడ్రా తీసుకుపోయి చేసేస్తా అంటే, ఇప్పుడు హైడ్రా అంటే బిల్డింగ్లను కొడతారు. పైసలు లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉందో ఒక స్టే ఇచ్చింది, ఎలాంటి చెట్లను నరకకూడదు, ఆఫ్ చేయండి అని చెప్పి ఒక స్టే ఇచ్చింది. ఏదైతే ఎవరైతే పిఎస్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసే రైట్స్ కూడా మాకు ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం చెప్పింది. దీనిపై మీరు ఏమంటారు? అట్లా సస్పెండ్ చేయడం మంచిదే అన్న, సస్పెండ్ చేసేయాలి. ఎందుకంటే చెట్లని ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఏ చెట్టు నరకరాదా, నిజంగా నరకరాదు. ఎందుకంటే ఒక చెట్టు పెంచితే తెలుస్తుంది దాని విలువ, ఎంత కష్టపడితే పెరుగుతుందని. ఇప్పుడు చిన్న చెట్లు ఉన్నాయి అనుకో, ఒక గింత చెట్టుని నా హైట్ పెరగడానికి మినిమం 6 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది. చక్కగా నిల్వ ఒక చచ్చిపోవడం అవుతుంది మధ్యలో. సస్పెండ్ చేసుడే మేలన్న, చెట్లను నరకొద్దు. అదే నేనేమంటున్నా అంటే చెట్లను నరకడం వల్ల మనకి ఏం రాదు. ఎవరైతే చాలా మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, ఎలా పడితే అలా నెత్తులు బట్టి లాగడం ఇలాంటివి జరిగింది పోలీసు వాళ్ళు. దీనిపై మీరు ఏమంటారు? అది కంటెంట్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు పోలీసు వాళ్ళు, నాకు అర్థం అవ్వట్లేదు. చదువుకున్న వాళ్ళు ఉంటే లేడీస్ మీద చేతయ్యారన్న చెప్తారు, లేదా కోర్టు ఉంది, కోర్టు కాడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. అవి ఏవి అన్నీ వదిలేసుకొని ఆడపిల్లల మీద జుట్లు పట్టుకొని కొట్లాడుకున్నాడు, బస్సుల మీదకి ఎక్కించుకున్నాడు, అడ్డదిడ్డంగా తీసుకుపోయి బస్సులు ఎక్కివద్దు కదా. చూసుకోవాలి, స్టూడెంట్సే కాబట్టి పక్కకే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది యూనివర్సిటీ ఏంది, దానికి 400 ఎకర్స్ గురించి దానికి వాళ్ళు విలువ వాళ్ళకి తెలుస్తుంది. యానిమల్స్ ఉన్నావా లేవా అని తెలుస్తుంది వాళ్ళకు. ఎలాంటి యానిమల్స్ లేవు, కొంతమంది గుంటనక్కలు అక్కడ ఉండి ఇవన్నీ నడిపిస్తున్నాయని విద్యార్థులని గుంటనక్కలతో పోల్చారు రేవంత్ రెడ్డి గారు. అట్లా అనొద్దన్న, ఎందుకంటే వాళ్ళు పక్కకుండి 24 గంటలు చూసేది వాళ్ళు, దాని జంతువులు ఉన్నావా లేవా అని చూసేది ఎవరు, స్టూడెంట్స్. కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా అన్నారు. మన సార్కి రేవంత్ రెడ్డి సార్కి తెలియదు కాబట్టి గుంటనక్కలు అని అన్నారు. అనడం తప్పు స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ కూడా మంచి కంటెంట్ మీద నిలబడి
దాన్ని ఆపిరు కాబట్టి మనం అందరూ హ్యాపీగా ఉన్నాం. దాన్ని టచ్ చేయొద్దు, చెట్లను గిట్ల దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే చెట్లు లేకపోతే మనం లేమన్నాం. ఎక్కడున్న చెట్లను మంచి పెంచుదాం, అందరం ఇంటింటికి 2 చెట్లు పెంచుకుందాం. అంతేగాని చెట్లను మాత్రం తీయడం కష్టం అని. ఇప్పటికే బైకులు ఎక్కువైపోతున్నాయి, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, బ్యాడ్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది. వాటర్ చక్కగా లేవు మన దగ్గర. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు లాస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాటర్ ఫుల్ ఉంటుండే, ఇప్పుడు వాటర్ ట్యాంకులు వస్తున్నాయి గలీల పండి. హెచ్సివి దగ్గరికి వెళ్తే చెట్ల కాడికి వెళ్ళకండి, వాటర్ కాడికి వెళ్ళకండి, అవే మనకు హెల్ప్ఫుల్ అన్న. అవి లేకపోతే మనం కొనుక్కోవాల్సి వస్తుంది అన్నిట్లని. ఇప్పుడుకున్న జీవితమే ప్రపంచం, ఎవరితో ఏం లేవు. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది అంటే మన దగ్గర వచ్చే జీతాలకు 15,000 ఏం కొనుక్కోగలుగుతాం మనం? 300 గంటకు ఆక్సిజన్ పెడితే ఎవరు కొనుక్కుంటాడన్న 300 గంటకి ఆక్సిజన్? చచ్చిపోతారు, పుట్టినాడు పిల్లలు కూడా చచ్చిపోతారు ఆక్సిజన్ దొరకక. ప్లీజ్ సేవ్ ద ట్రీస్. ఇప్పుడు గచ్చిబౌలి 400 ఎకరాల గురించి ఎక్కువ ట్రెండింగ్ నడుస్తూ ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు అది ప్రభుత్వ భూమి అనేది అడవిలు నరికేస్తున్నారు, కరెక్ట్ అంటారా కాదంటారా? అడవులని నరికేసేస్తే వచ్చే లాభం ఏంటి? అనవసరంగా మూగజీవులని రోడ్ల మీదకి వస్తున్నాయి కదా. మూగజీవులు అన్నారు, గుంటనక్కలు ఉన్నాయి అంటున్నారు. ఆ కబ్జాలు చేసే గుంటునక్కలు ఉన్నాయి. ఈ మూగజీవులు ఉంటున్న ప్రాంతాన్ని, ఈ మూగజీవులను అన్నిటిని తరిమి కొట్టి ఆ ప్రాంతాన్ని కబ్జాలు చేసేటటువంటి గుంటనక్కలు కూడా ఉన్నాయి, కాదనట్లేదు. ఆ గుంటనక్కలని పారతోలి ఈ మూగజీవులను పెట్టుకుంటే ఇవి రేపటి రోజున వచ్చే తరానికి మంచి ప్రకృతిని ఇస్తాయి కదా, ఆక్సిజన్ ఇస్తాయి కదా. ఐటీ డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు. మరి రేణు దేశాయ్ గారు కూడా అదే మాట్లాడారు కదా. రేణు దేశాయ్ గారు కూడా చెయ్యొద్దండి ఆ 400 ఎకరాలని, అలా వదిలేయండి. ఒక తల్లిగా చెబుతున్నాను నేను, ఒక మహిళగా చెబుతున్నాను నేను, దయచేసి ఆ ప్లేస్ని అలా వదిలేయండి. ఏంటంటే వాటిలలో మూగజీవాలు ఉన్నాయి, ఆ మూగజీవాలు అనేవి అంతరించిపోతున్నాయి. అవి అంతరించిపోతే రేపటి రోజున రాబోయే ప్రకృతికి, ప్రజలకి ఇబ్బంది ఉంటుందని ఆవిడ కూడా చెప్పారు. మరి అటువంటిప్పుడు దీనిని కొంచెం రేవంత్ రెడ్డి గారు విరమించుకుంటే ఏదైనా కానీ బాగుంటుంది, చాలా వరకు బాగుంటుంది. గుంటనక్కలనే ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు గచ్చిబౌలి అంటే మామూలు రేంజ్ లో లేదు, భూములే కానీ స్థలాలే కానీ ఏవి కూడా మామూలు రేంజ్ లో లేదు. ఈ ఉన్న మూగజీవాలను వదిలేసేసి ఎల్లగొట్టేసి ఈ గుంటనక్కలే కబ్జా చేసుకోవడానికి వస్తున్నాయి. ఈ మూగజీవాలకే వీటిని, ఈ ప్లేస్ ని కేటాయిస్తే రేపటి రోజున రాబోయే కాలంలో ఉండబోయే తెలంగాణ ఎలా ఉంటుందంటే సస్యశ్యామలంగా ఉంటుంది. వాటి బ్లెస్సింగ్స్ కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిలైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. ఒక 6 months లో బీఆర్ఎస్ పార్టీ మేమే రాబోతున్న అధికారంలోకి, ఎలాంటి కాపాడుతాం మేము ఏంది 6 నెలల్లోనే? ఏంది భూస్థాపితమైన పార్టీ ఏం చేసిందంటే 6 నెలల్లో వచ్చి కబ్జాలకి ప్లేసులు ఇస్తారా? పెద్ద పెద్ద బడా బడా వాళ్ళకి ప్లేసులు ఇస్తారా? పేదవాడికి ఇంత గుడిసె లేకుండా చేస్తారా? ఇల్లు వాకిలి లేని వాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి మోసం చేస్తారా? డబుల్ బెడ్రూమ్ అనేది స్కీములు వేసో, భాగ్యలక్ష్మి బంపడ్రాల టైప్ లో లాటరీ తీసో కాదు ఇచ్చేది. ఇంటింటి సర్వే పెట్టి ప్రతి ఆధార్ కార్డులో ఆరా తీసి వీళ్ళకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, వీళ్ళు ఏంటి అనేది పెట్టి ఇవ్వాలి. అలా ఇవ్వలేదే బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు ఆ వెరిఫికేషన్ లో ఉన్నారు. ఆ వెరిఫికేషన్ లో ఉన్నారు. ఒక మాట కూడా చెప్పారు, నేను ఎంక్వైరీ తీశాను. ఈ గవర్నమెంట్ చిన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని ఎంక్వైరీ తీశాను. అమ్మా అవకాశం లేదమ్మా ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆధార్ కార్డులో అంతా కొట్టమని చెబుతున్నారు. వాళ్ళకు ఒక గజం భూమి కానీ, ఒక 100 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, లేని వాళ్ళకి స్థలం ఇవ్వండి, లేని వాళ్ళకి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పారంట. ఈయన అలా చేయలేదే. ఈయన భాగ్యలక్ష్మి బొంబడ్రా పెట్టాడు. ఆయన కేటీఆర్ ఆడవాళ్ళని మగ పోలీసుల చేత పర్సనల్ ప్లేస్లలో చేతులేసి నెట్టించాడు, అడ్డం పడ్డారని. జుట్టు పట్టు లాగారు మరి పోలీసులు యూనివర్సిటీలో. మరి దానికి ఏమంటారు? వాళ్ళని లోపలేయాలా? నిర్దాక్షిణ్యంగా లోపలేయాలా? ఆడపిల్ల మీదకి చెయ్యి రువ్వినా, కాళ్ళు రువ్వినా, కన్ను రువ్వినా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు వేస్తారు? వీళ్ళు లాగిన వాళ్ళని వేయండి. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తారయ్యా, పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇంత చెప్పారనుకో వాళ్ళంతా చూపిస్తారు పోలీసులు. ఇప్పుడు కేటీఆర్ నెట్టమని ఆడవాళ్ళ మీద చేతులేసి నెట్టమని చెప్పాడా? మరి పోలీసులు నెట్టలేదా? కేటీఆర్ ఇలా చేపించని మీరే అన్నారు కదా. అదే నేను అంటున్నా. రేపు ఇప్పుడు కేటీఆర్ చెప్పాడా? చెప్పలేదు. చెప్పాడో లేదో, లేకపోతే ఇట్లా సైకి చేశాడో, కారు కట్టం పట్టారు కదా వెళ్ళనీకుండా. అయ్యా మా డబుల్ బెడ్రూమ్లు ఏం చేసావు? మా పేదవాళ్ళకి ఇల్లు లేక, వాకిల్ లేక మేము ఇబ్బందులు పడుతున్నాము, మా డబుల్ బెడ్రూమ్లు ఏం చేసావయ్యా అని పేద బిక్కి ఆడవాళ్ళు వెళితే ఇట్లా అన్నాడు ఒకటి. సార్ ఆడవాళ్ళు కలిం కావట్లేదు. వీళ్ళు లేడీ పోలీసులకి, కానిస్టేబుల్స్ కలిం కావట్లేదు. మగవాళ్ళని పిలిపించి మగవాళ్ళ చేత నెట్టించాడు.
ఈ ఈ రకంగా అటుపక్క కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళ మీద చేతులేసి జుట్లు పట్టి లాగినా ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయాల్సిందే. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ఆడవాళ్ళ మీద చేతులేసిన, ఆడవాళ్ళ మీద పర్సనల్ ప్రైవేట్ ప్లేస్ మీద చేతులేసిన, జుట్టు కాదు చెంప పగల కొట్టినా తీసుకెళ్లి లోపల వేయాల్సిందే. దీనికి మాత్రం నేను ఖండిస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా కానీ ఇది మాత్రం ఖండిస్తున్నాను.